ఓకేనా? చెప్పబోయేది అందరూ జాగ్రత్తగా గమనించుకోండి. చాలామంది ఇంట్లో పిల్లలు చెప్పిన మాట వింటలేదు, చాలా మొండిగా చేస్తున్నారు. కొంతమంది పిల్లలు అసలు తల్లిదండ్రులంటే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఏంటనే చేసి మనం అందరం అనుకుంటాము పిల్లలకి జ్యోతిష్యం చూపించడం, ఎట్లా ఉంది, వాళ్ళ గ్రహాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ నక్షత్రాలు ఎట్లా ఉన్నాయి, ఆ పూజలు ఈ పూజలు అని చెప్పి మనం అందరం తిరిగి ఎక్కడెక్కడో తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం. అసలు ఫస్ట్ మనం చేయాల్సింది ఒక పాయింట్ ఏంటంటే, మనం ఉన్న ఇల్లు ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉందా లేదా ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఇది. ఫస్ట్ మన ఇల్లు కరెక్ట్గా ఉంటే అప్పుడు మనం పిల్లల మాట వినకపోయినా, వాళ్ళకి జాబులు రాకపోయినా, వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకపోయినా అప్పుడు జాతకాల దగ్గరికి వెళ్ళాలి. ఇది రెండో ఆప్షన్. ఇది ఫస్ట్ మనం అందరం ఏం చేస్తున్నామంటే కామన్గా ఇప్పుడు ఈ బయట గీసిన గీత మొత్తం ఇది ఇంటి స్థలం, ఈ లోపల గీసిన గీత స్థలం మొత్తం ఇది ఇల్లు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంటి చుట్టూత అనేది గ్యాప్ చాలామంది ఇవ్వట్లా. ఎందుకు ఇవ్వట్లేదంటే ప్లేసు కొంతమంది 50 గజాలు, సిటీలో 50 గజాలు కట్టుకుంటున్నారు. కొంతమంది అసలైతే మరీ దారుణంగా 40 గజాల్లోనే కడుతున్నారు. కొంతమంది ఈ 40 గజాల్లోనే 3 ఫ్లోర్లు వేయటం, 4 ఫ్లోర్లు వేయటం, ఇట్లాంటివి చేస్తున్నారు. ఇవి కట్టిన తర్వాత ఏమవుతుందంటే 95% వాస్తు అందరికీ ఎఫెక్ట్ పడుతుందా పడదా అనేది చెప్తాను మీకు. 95%, కొంతమందికి 100కి 100% వాస్తు పడుతుంది ఎఫెక్ట్. ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వాస్తును కూడా వాళ్ళు నమ్మే తీరాలి 100%. ఇది ఖచ్చితం. ఇది ఎవరైతే దేవుడు లేడు, దెయ్యాలు లేవు, మాకు భూతాలు లేవు అని అనుకుంటారో అది వాళ్ళ యొక్క కర్మ. మనం ఏమనుకుంటామంటే మా తలరా తింటే మేము ఏ వ్యాపారం చేసినా కలిసి రావట్లేదు, మేము మా కొడుక్కి ఎన్ని సంబంధాలు చూసినా పిల్లలు దొరకట్లేదు, మా అమ్మాయికి ఎన్ని సంబంధాలు చూసినా అబ్బాయి దొరకట్లేదు, పిల్ల చదువు మధ్యలో అయిపోయింది, అబ్బాయి తాగుడుకు అలవాటు పడ్డాడు, అమ్మాయి వేరే వాళ్ళతో లవ్ అఫైర్లో ఉంది, లేదా అమ్మాయి తల్లిదండ్రులు చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇలాంటివన్నీ 99% కారణాలు అనేది మన ఇంటి యొక్క ప్రభావం. 100కి 100% ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. ఎప్పుడైతే మనం ఇంటి చుట్టూతా ఖాళీ స్థలం పెట్టుకున్నామో ఇది 100% యొక్క ఇంటికి నలుమూలల మనిషి తిరిగి రావాలి. కొన్ని తిరిగి వచ్చినా తిరిగి రాకపోయినా కొద్దిగా గ్యాప్ వదిలేయాలి కంపల్సరీ. నీళ్లు పోయేంత గ్యాప్ అయితే కంపల్సరీ ఉండాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంటి చుట్టూతా మంచి గ్యాప్ పెట్టేసి ఇక్కడ బాత్రూమ్ కడతాం, ఈ బాత్రూమ్ తీసుకొచ్చి ఇంటి గోడ కానిస్తున్నారు, ప్లస్ ఇక్కడ ప్రహరీ గోడ కానిస్తున్నారు. లేదా ఇటు పక్క కడతాం, లేదా ఇక్కడ కడతాం, లేదా ఇక్కడ కడతాం. కొంతమంది అంటే ఇక్కడ ఈశాన్యం అని చెప్పి కట్టరు, ఎవడో మూర్ఖుడైతే ఇక్కడ కడతాడు. ఇది దయచేసి ఇంటికి నలుమూలల ఎక్కడైనా సరే మనం బాత్రూమ్ కనుక పెట్టామంటే మనం 100% ఇక్కడ పెట్టుకోవాలి బాత్రూము. ఈ గోడకి మెట్నా వేసి మన గుండుదారం వేసి లెవెల్ చూసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ గ్యాప్ వదలాలి, ఇక్కడ గ్యాప్ వదలాలి. 100కి 100%. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కనుక 9 ఫీట్లు తీసుకున్నామంటే సగభాగం. ఈ సగభాగం తీసుకుంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కట్టుకోవాలంటే ఈ గోడ నుంచి ఇక్కడ వరకే రావాలి. బాత్రూమ్ ఇక్కడే ఉండాలి, ట్యాంక్ ఈ భాగంలోనే రావాలి. అలాగని బాత్రూమ్ ఇక్కడ కట్టి ట్యాంక్ ఇక్కడ వేస్తే కుదరదు. ఈ భాగంలోనే ట్యాంక్ రావాలి. ఇది రైట్, ఇది రాంగ్. ఇక్కడ వరకే రావాలి. ఇంకోటి ఏంటంటే ఈ గోడకి ఖచ్చితమైన గ్యాప్ ఉండాల్సిందే. 100కి 100% ఉండాల్సిందే. ఇది తూర్పు యొక్క ఇంటికి నేను చెప్పేది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఆగ్నేయం, ఇది ఈ భాగం యొక్క ఆగ్నేయం, ఇక్కడ ఇది ఇలా కలిపి కడుతున్నారు. ఇది ఇక్కడ ఇలా కడుతున్నారు. ఇక్కడ ఏమవుతుంది, ఇంటికి ఆగ్నేయం పెరిగిన దోషం వస్తుంది. ఇది రాంగ్. బాత్రూమా అక్కడ కట్టేది, రూమా మీరు అన్నది బాత్రూమ్. ఇది రాంగ్. ఇక్కడ బాత్రూమ్ కడతాం కూడా రాంగే, ఆగ్నేయ మూల. ఒకవేళ ఇక్కడ బాత్రూమ్ కట్టారనుకోండి మీరు, ఇక్కడ ఇంటి గోడకి గ్యాప్ ఇవ్వాలి, ఇక్కడ గోడకి గ్యాప్ ఇవ్వాలి. ప్లస్ దీన్ని కూడా 9 భాగాలుగా విభజించుకోవాలి. 9 భాగాలుగా విభజించుకొని తర్వాత ఇది సెంటర్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, మీరు ఇక్కడ గ్యాప్ పెట్టాలి, ఇక్కడ గ్యాప్ పెట్టాలి. అప్పుడు ఇక్కడ ట్యాంక్ పెట్టుకోవాలి. అది ఈ ట్యాంక్ వచ్చి కూడా గోడ కానకూడదు, ఇక్కడ ట్యాంక్ ఓకే. కొంతమంది తూర్పు ఇంట్లు కట్టినప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ నుంచి మెట్లు తీసుకుంటున్నారు. ఈ మెట్లు తీసుకున్నప్పుడు మీకు 2 ప్రభావాలు ఉంటాయి. ఈ మెట్లు అనేది మన ఇంటి ద్వారానికి లోపల సైడ్ పడకూడదు.
అక్కడ బాత్రూమ్ కట్టినప్పుడు అక్కడ ట్యాంక్ పెట్టమన్నారు కదా, అది ఇంటి ఎదురుగా అవుతుంది, అలా ఉండొచ్చా? ఇంటి ఎదురుగా కాదు, ఇది ఆగ్నేయం. అవును, ఆగ్నేయం. ఓకే, ఈస్ట్ సైడ్కి, ఈస్ట్ సైడ్కి అంటే ఎదురుగానే ఉంటుంది కదా. ఇది గేటు, ప్రహరీ గేటు ఇక్కడ, ఇది ఈశాన్యం. ఓకే, ఈ మూల. కాకపోతే ఇప్పుడు అందరూ ఈశాన్యం డోర్ ఇక్కడ పెడతారు, ఇంటి ద్వారా ఇక్కడ, గేట్ ఇక్కడ పెడతారు. ఇది కాదు, ఇది కూడా కరెక్ట్ కాదు. ఓకేనా? ఇక్కడ ఈ సమభాగాలు తీసుకోవాలి. అందుకే ఇక్కడ నుంచి ఇక్కడికి లెక్కేసుకోవాలి ఎన్ని భాగాలు ఉందా అని. ఇక్కడ 9 ఫీట్లు ఉందనుకోండి, దాన్ని విభజించుకోవాలి, 4.5 4.5 విభజించుకొని ఇటు వచ్చే దాంట్లో ఆ 2.5 భాగాల్లోనే రావాలి. ఆ ట్యాంకు బాత్రూమ్, ట్యాంకు బాత్రూమ్. ఇక్కడ ఈ బాత్రూమ్ గోడ కానకూడదు, ఇక్కడ ఈ బాత్రూమ్ గోడ కానకూడదు, ప్రహరీ గోడ కానకూడదు, ఇంటి గోడ కానకూడదు. కంపల్సరీ గ్యాప్ ఉండాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే 99% మనిషి ఉండే అంత గ్యాప్ ఉంటే చాలా మంచిది. కొంతమంది ఏం చేస్తారంటే 1 ఫీట్ వదులుతారు, అట్లా వదిలినా మంచిదే. గ్యాప్ అనేది 100% ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ థర్మాకోల్ షీట్లు పెడతాం, లేదా స్క్వేర్ కర్ర ముక్కలు తీసుకొచ్చి పెడతాం. మేము గ్యాప్ ఇచ్చాం కదా, ఇక్కడ కర్ర ముక్క పెట్టాము, ఇక్కడ థర్మాకోల్ షీట్ పెట్టామంటారు. అది కూడా కరెక్ట్ కాదు. 100% మీకు వర్తించదు అలా పెట్టినా కానీ, అది కూడా దోషమే. ఇక్కడ మెట్లు వేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఇలా పైకి వచ్చి ఎక్కుతారు మెట్లు, ఇంటికి మెట్లు వేసుకున్నప్పుడు. ఈ మెట్ల కింద అనేది ఈ బాత్రూమ్ వచ్చినా, మీకు ఈ ట్యాంక్ వచ్చినా, ఇది కూడా దోషమే. మీరు ఎన్ని డబ్బులు సంపాదించినా మీరు తీసుకొచ్చి గుంతలో పోసినట్టే. ఆ ఇంట్లో పిల్లల మగాళ్ళ మీద ప్రభావం పడితే ఆ అబ్బాయి చదువు ఆగిపోవటం, లేదా వ్యసనాలకు బానిస అవ్వటం, లేదంటే అబ్బాయి చదువుకుని అబ్బాయికి జాబ్ రాకపోవటం. ఈ ఇంట్లో ఎంత డబ్బు సంపాదించినా నిలకడ అనేది వీళ్ళకు ఉండదు. మెట్ల కింద కనుక బాత్రూమ్ వస్తే, ఇక్కడ మెట్ల కింద బాత్రూమ్ వచ్చినా వాళ్ళకి అదే ఎఫెక్ట్ పడుతుంది, ఇక్కడ మెట్ల కింద బాత్రూమ్ వచ్చినా అదే ఎఫెక్ట్ పడుతుంది. 4 మూలలో ఎక్కడైనా సరే మీకు మెట్ల కింద బాత్రూమ్ వస్తే మీ అందరికి ఇదే ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఖచ్చితమైన నియమాలు. మీరు 100% మీరు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మీ యొక్క ఇంటి ప్రధాన ద్వారాలు కానీ, మీ యొక్క ఆగ్నేయం కానీ, మీ యొక్క నైరుతి కానీ, మీ యొక్క వాయువు కానీ, మీ యొక్క ఈశాన్యం కానీ 9 భాగాలుగా కంపల్సరీ మన ఇంటి భాగాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్మించుకోవాల్సిందే. సమభాగాలుగా ఎట్టి పరిస్థితుల్లో ఉండాల్సిందే 100%. దయచేసి మీరందరూ ఎలా ఉన్నాము ఏంటి అనేది చూసుకోండి. చాలామంది తెలియక ఏం చేస్తున్నారంటే ఇంటి చుట్టూతా గ్యాప్ పెడుతున్నారు, గ్యాప్ పెట్టి ఏం చేస్తున్నారు, బాత్రూమ్లు కడుతున్నారు. మీరు గ్యాప్ పెట్టి బాత్రూమ్లు కట్టిన ఉపయోగం ఏముంది మీకు? దానివల్ల ఏమవుతుందంటే మీరు చేసే వ్యాపారాల్లో లాస్ రావటం, లేదా మీ పిల్లలు మొండి చేష్టలు చేయటం, లేదా ఏమన్నా యాక్సిడెంట్ గండాలు జరగటం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. దయచేసి ఎందుకు ఇలాంటి ప్రభావం చూపెడుతుందా అనేది ఫస్ట్ మీరు ఉన్న ఇల్లు కరెక్ట్గా చూసుకోండి. మా గేట్ ఎట్లా ఉంది, మా ఇల్లు ఎట్లా ఉంది, మా ద్వారాలు ఎట్లా ఉన్నాయి అనేది. మీకు మళ్ళా రేపు, ఇప్పుడు చెప్పాను కదా తూర్పు దాని గురించి చెప్పాను, రేపు ఇంకో విషయం ఏం చెప్తానంటే అసలు మన ఇంటి సింహద్వారం ఎటు ఉండాలి, మన సింహద్వారానికి ఎట్లా పెట్టుకోవాలి, దాని యొక్క ఉపయోగాలు ఏంటనేది రేపు వీడియోలో చెప్తాను మీకు.